నెక్స్ట్ ప్రోమోలో వెంకట్రావు ఆడవేషం వేసుకొని మల్లెపూలు పెట్టుకొని ప్రభాస్ ఇంటికి వెళ్తాడు. ప్రభాస్ వెనక తిరిగి ఉన్న వెంకట్రావుని చూసి ఆజ్య అనుకొని అప్పుడే చీర మార్చేసావా అని అడుగుతూ ఉంటాడు. ఆ అని వెంకట్రావు ఆడవేషంలో ఉండి మెలకలు తిరుగుతూ ఉండగా నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసింటూ ప్రభాస్ చాలా సంతోషంగా వెంకట్రావు మీద చేయి వేయగానే వెంకట్రావు ప్రభాస్ వైపు తిరగ్గా ప్రభాస్ వెంకట్రావు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు నన్నేం చేయలేవురా అని బయట మీద తీసి వెంకట్రావు చాలా కోపంగా అంటూ ఉంటాడు. అంతలోనే అక్కడికి ఆజ్య, రామ, జానకి అందరూ కూడా వచ్చి ప్రభాస్ చుట్టుముడతారు. ఇక ప్రభాస్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని నెట్టి మరీ పారిపోబోతూ ఉండగా డోర్ తీయగానే ఎదురుగా రఘురామ్ ఉంటాడు. రఘురామ్ ని కూడా చూసి ప్రభాస్ షాక్ అవుతూ ఉండగా రఘురామ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఒక్కడిని కొట్టడానికి ముగ్గురు మగాళ్ళు వచ్చారా అని ప్రభాస్ అడుగుతూ ఉండగా నిన్ను కొట్టడానికి మగాళ్ళు ఎందుకురా, మా ఇంటి ఆడపడుచులు చాలు అని రఘురామ్ అనగానే ఆజ్య, జానకి, రామ ముగ్గురు ప్రభాస్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఇక రఘురామ్ మొదలు పెట్టండి అని అనగానే జానకి, ఆజ్య, రామ ముగ్గురు కూడా చీరని నడుముకు బిగించి చీపురు కట్టలు తీసుకుని ప్రభాస్ ని కొల్లబొడుస్తూ ఉంటారు. గొల్లగొల్లగా తుక్కుతుక్కుగా కొడుతూ ఉండగా శ్రీను ప్రభాస్ ని కొట్టేది వీడియో తీస్తూ ఉంటాడు. ఇక రఘురామ్ ప్రభాస్ ల్యాప్టాప్ మొత్తం కూడా కింద నేలకేసి కొట్టి కొట్టేస్తాడు. ఇక ముగ్గురు ఆడవాళ్లు కొట్టిన తర్వాత ప్రభాస్ కి చీర కట్టి గాజులేసి ఆడపిల్లలాగా రెడీ చేసి ఇంకొకసారి మా జోలికి వచ్చావంటే నీకేం జరిగిద్దో నువ్వే ఊహించుకోలేవు అని రామ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇదే చీర, బొట్టు, పూలు తీయకుండా ఊరి నడిబొడ్డున నడుచుకుంటూ వెళ్ళాలి అని రఘురామ్ శిక్ష విధిస్తూ ఉంటాడు. ఇక దాంతో ప్రభాస్ షాక్ అవుతూ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు.